Yes. And as mentioned, Talapati. Lokesh is good for writing his antagonist, but ఈసారి గట్టిగా Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the love and support. And yes, so కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్లో, కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ ఉండే, అందుకే గ్యాప్ వచ్చింది. బట్ ఇక్కడ ఎక్సైట్మెంట్ అనేది తగ్గట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని కొత్తగా వచ్చుంటే ఛానల్కి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ టుడేస్ వీడియో ఇస్ అబౌట్ కూలీ. ఎస్, రజనీకాంత్ కూలీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ. యాక్చువల్లీ మా కజిన్స్ అందరం కలిసి 15th బుక్ చేసుకున్నాము టికెట్స్. బట్ నాకు కొంచెం తొందర ఎక్కువ, ఎక్సైట్మెంట్ ఆగదనమాట. ఎందుకంటే ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్లో అంత చెప్పేస్తారేమో అని ఒక యాంగ్జైటీ, టెన్షన్. సో అది తప్పించుకోవడానికే నేను August 14th ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి వెళ్తున్నాను. అండ్ August 15th కూడా వెళ్తాను. సో డబల్ ధమాకా అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ. ఎందుకంటే ఇది స్టాండలోన్ మూవీయా, ఎల్సీయూలో ఉంటుందా అనేది తెలియదు. అన్ని థియేటర్లను తెలుస్తాయి మనకి. అండ్ ఆల్రెడీ లోకేష్ కూడా చెప్పాడు ఇట్స్ స్టాండలోన్ మూవీ అని. బట్ నాకు ఎందుకు అనిపించట్లేదు, ఎల్సీలో ఉంటుంది అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద బిలో. అండ్ ఎస్, ఎందుకంటే చాలా ప్రమోషన్స్ అన్నీ, ఏ రీల్ చూసినా కూలీ గురించే ఉంది ఇంటర్నెట్లో. అండ్ అది దాని ఇంకా హైప్ ఇంకెక్కువ వస్తుంది. అండ్ మొన్న రజనీకాంత్ గారి స్పీచ్ కూడా చూశాను, చాలా చాలా బాగుంది. సో దిస్ ఆల్ మేక్స్ ఇట్ యాజ్ అ కూలీ డే. ఎస్, వీఆర్ గోయింగ్ టుడే. సో వెళ్దాము, చూద్దాము. అండ్ మీకు ప్లీజ్ స్టే ట్యూన్. ఐ విల్ గివ్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆన్ దిస్. ఎందుకంటే మీరు చూడొచ్చలేదో, ఎలా ఉన్నా చూడాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఫర్ రజనీకాంత్. దట్స్ ఇట్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మూవీ కోసం. ఎందుకంటే నాగార్జున ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు, అండ్ లోకేష్ డైరెక్షన్. లోకేష్ అన్ని మూవీస్ బాగుంటాయి. అండ్ ఉపేంద్ర ఉన్నాడు, సత్యరాజ్ ఉన్నాడు, శోభన్ ఉన్నాడు. మోనికా సాంగ్ ఎంత బాగా హిట్ అయిందో అందరికి తెలిసిందే. సో ఐమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ వన్ ఫ్రేమ్ అనమాట. సో చూద్దాం అందరూ ఒకటే ఫ్రేమ్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా, సపరేట్ ఫ్రేమ్స్లో ఉన్నారా లేదా అనేది. అండ్ సో వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7:20 అవుతుంది, 8 o'clock షో. సో వెళ్ళిపోయి చూసేసి ఎలా ఉందనేది చెప్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఎక్కడో కొడుతుంది సీనా. అయ్యయ్యో లోకి మావా, ఏం చేస్తుంది మావా ఇక్కడ? అండ్ యాజ్ మెన్షన్, తలపతి గైస్, తలపతి. సో ఋషి, ఎట్లుంది మూవీ? కొంచెం కష్టమే, అదే చెప్పడం కొంచెం కష్టమే అంట గైస్. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం మేము. యాక్చువల్లీ రేపు 15th తెలుగులో బుక్ చేసుకున్నాం, కానీ ఎవరికి తెలియకుండా తమిళ్లో వచ్చేసాం అనమాట. ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ ఆల్సో. But definitely Lokesh disappointed this time. Yes, I feel that. His weakest works. Yeah. Leo was far more enjoyable. Yes. అండ్ క్యామియోస్ కూడా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాయి అనిపించింది నాకైతే. అంత గొప్పగా ఏం అనిపించలేదు. టు బి ఫ్రాంక్, I thought it will be a 1,000 crore movie, first 1,000 crores in Bollywood, but ఏమో చూడాలి. అంత రజనీ మీదే భారం వేద్దాం, చూడాలి. రజనీ నాని ఏమన్నా ఉంటే దెన్ విల్ సీ. అండ్ మీకేమనిపించింది? నాగార్జునస్ లైన్ స్టార్టింగ్ లో ఇంత హై ప్రైస్ కి వెళ్ళారు, బట్ ఎండింగ్ ఇట్స్ గాన్ టోటల్.
అదే యాంటాగనిస్ట్ చాలా దెబ్బేశాడని చెప్పాలి. లోకేష్ ఇస్ గుడ్ ఫర్ రైటింగ్ హిస్ యాంటాగనిస్ట్, బట్ ఈసారి గట్టిగా నిన్న వాదిని బానే బానే. సో దట్స్ ఇట్ గైస్. ఆకలి అవుతుంది, సో బర్గర్ ఆర్డర్ చేసాము. సో ఆఫ్టర్ బర్గర్ విల్ గో బ్యాక్ హోమ్ అండ్ కొంచెం గ్రూమింగ్ చేయించుకోవాలి. గ్రూమింగ్ చేయించుకొని లెట్స్ సీ హౌ డస్ ద డే గోస్. చలో బాయ్. సో గైస్, గ్రూమింగ్ అయిపోయింది. ఐఎమ్ నౌ లుకింగ్ లైక్ ఎ గుడ్ బాయ్. సో మార్పు మంచిదే గైస్, మార్పు మంచిదే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే 30+ కన్నా, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యా, కొన్ని చేంజెస్ వచ్చాయి ఒక రోజులో. యా, సమ్ గ్రూమింగ్ సెషన్స్ డన్. ఇప్పుడు కొంచెం గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నాను. నిన్నటి వరకు కొంచెం విలన్ లాగా ఉండే. అండ్ గొంతు రావట్లేదు గైస్. థియేటర్లో ఎట్లా అవ్వాలి నేను, గొంతు రావట్లేదు. అండ్ నిన్న మనం తమిళ్ వర్షన్ చూసాం, ఈరోజు తెలుగు వర్షన్ చూస్తున్నాము, కూలీ. ఎక్సైటెడ్. సో ఈరోజు మనం AAA ఏషియన్ అల్లు అర్జున్ అమీర్పేటలో చూస్తున్నాము. 8:35 షో, 15th ఆగస్ట్. అండ్ ఈ షోలో మా ఒక 2-3 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు. నిన్న రుషిల్ అండ్ అవనీష్ కాకుండా మా కజిన్ మా తమ్ముడు కార్తిక్, మా మామ అండ్ కార్ణ. సో దీస్ 3 పీపుల్ ఆర్ న్యూ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం మూవీ అయ్యాక. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. అండ్ గొంతు రావట్లేదు, కొంచెం కోల్డ్ ఉంది, సారీ ఫర్ దాట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నిన్న మూవీ తర్వాత సరిగ్గా వ్లాగ్ చేయలేకపోయాను. అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉండే, ఎవరు ఎక్కడికి వెళ్ళాలని, అందుకే తిన్న వ్లాగ్ రాలేదు. తర్వాత ఇక మూవీ 2 సార్లు చూసాను. 2 సార్లు చూసాక పార్ట్స్గా నాకు నచ్చింది. బట్ ఐ ఫీల్ లోకేష్ రైటింగ్లో అయితే చాలా చాలా లీస్ట్ అనిపించింది. ఇది వర్స్ దెన్ లియో అనిపించింది. అండ్ అంతే, ఇంతకంటే ఏం చెప్పలేము, ఎందుకంటే చాలామంది చాలా చెప్పేశారు. మీరు ఆల్రెడీ చాలామంది రివ్యూస్ వీడియోస్ కూడా చూస్తుంటారు. సో మళ్ళీ నేను చెప్పింది చెప్పాలి తలుచుకోలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇలాంటివి ఇంకా చాలా వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ద ఛానల్. బాయ్, టేక్ కేర్.